హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో గెట్ మెటాడేటా యాక్టివిటీ ద్వారా ఫైల్ యొక్క మెటాడేటా ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఏంటి అనేది చూసాం అనమాట. ఈ వీడియో లాస్ట్ వీడియోస్కి కంటిన్యూషన్, అంటే మీరు లాస్ట్ వీడియో చూస్తే ఈ వీడియో అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మనకి ఈ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఒక టేబుల్లో స్టోర్ చేయాలి. ఓకే, సో అది ఎలా ఏంటనేది విల్ ట్రై టు సీ దట్. సో ఫర్ టైమింగ్, డ్యూ టు టైం కన్స్ట్రైన్ వల్ల నేను స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను. ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ని అయితే కొన్ని కాలమ్స్ తీసుకున్నాను. కాలం ఎన్ని కాలమ్స్, ఎగ్జిట్స్ అంటే ఫైల్ ఉందా లేదా, ఐటమ్ నేమ్ ఏంటి, ఫైల్ టైప్ అంటే ఐటమ్ నేమ్ అంటే ఫైల్ నేమ్, ఐటమ్ టైప్ అంటే ఫైల్ టైప్, అలానే లాస్ట్ మోడిఫైడ్, సైజ్ అంతా, స్ట్రక్చర్ వాల్యూ, ఇలా కొన్ని కాలమ్స్ అనేటువంటి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. మీకు కావాలనుకుంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చూడండి, సో అంత ఇన్ఫర్మేషన్ కూడా టేబుల్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఏదైతే మనకు గెట్ మెటాడేటా వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ని ఈ టేబుల్లోకి లోడ్ చేస్తున్నాను. ఎలా? త్రూ స్టోర్డ్ ప్రొసీజర్ ద్వారా. ఓకే, సో దానికోసం ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసిన, ఏమని క్రియేట్ ప్రొసీజర్ నేమ్, ఇవన్నీ కూడా ఇన్పుట్ పారామీటర్స్. మనకు తెలుసు కదా, ఒక స్టోర్డ్ ప్రొసీజర్కి ఇన్పుట్ అవుట్పుట్ రెండు పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఇన్పుట్ అంటే మనం ఇచ్చేయి, అవుట్పుట్ అంటే స్టోర్డ్ ప్రొసీజర్ రన్ చేస్తే వచ్చిన వాల్యూని క్యాప్చర్ చేసుకోవడానికి. ఓకే, సో యాజ్ బిగిన్ సెట్ నో కౌంట్ ఆన్, సో దాని తర్వాత ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, అలా వాల్యూ సెక్షన్లో ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో, అంటే మనం త్రూ అంటే పాస్ చేస్తున్నామో ఆ పారామీటర్స్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఓకే, సో మీరు సీక్వెల్ తెలిస్తే ఈజీగా మనం చేయొచ్చు అనమాట. ఈ స్టోర్డ్ ప్రొసీజర్ మనం ఆల్రెడీ అరౌండ్ ఒక 94 వీడియోస్ సీక్వెల్ సర్వర్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో మనం అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, డన్. చూడండి, ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్ క్రియేట్ చేస్తామో ఆ ప్రొసీజర్ని త్రూ స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ ద్వారా కాల్ చేద్దాం. ఇప్పుడు టైప్ చేద్దాం స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ. ఓకే, లెట్ మీ డ్రాగ్. ఇక్కడ కనెక్షన్ ఇద్దాం రెండింటికి. ఓకే, ఇప్పుడు మీరు కావాలనుకుంటే పేరు మార్చుకోవచ్చు. డైనమిక్ టేబుల్ డేటాలో పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, దాని తర్వాత సెట్టింగ్స్, ఇక్కడ లింక్డ్ సర్వీస్ ఏంటి, అలానే స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్. మీకు స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్ తెలియకపోవాలనుకోండి, జస్ట్ ఇక్కడ కాపీ చేసి ఎడిట్. ఓకే, అన్చెక్ చేయండి, మళ్ళీ రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు లోడ్ అవుతుంది అన్నమాట. ఇలా మనం ఏంటంటే, ఒకవేళ ప్రొసీజర్ నేమ్ తెలియకపోతే, అంటే మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు కష్టం అవుతుంది కాబట్టి ఇలా కాపీ చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత మనకి ఇక్కడ పారామీటర్స్ చాలా ఉన్నాయి. ఓకే, అరౌండ్ ఒక 7 పారామీటర్స్ ఉన్నాయి కదా. మీరు కావాలనుకుంటే ఇంపోర్ట్ అనగానే ఏదైతే ప్రొసీజర్ మనం క్రియేట్ చేస్తామో ఆ ప్రొసీజర్లో పారామీటర్స్ అన్నీ వచ్చేసినాయి. చూడండి, కాలం కౌంట్, ఎగ్జిట్స్ వాల్యూస్, ఐటమ్ నేమ్, ఐటమ్ టైప్, లాస్ట్ మోడిఫైడ్, సైజు, స్ట్రక్చర్ వాల్యూ. ఓకే, వీటికి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తామంటే, బేసికల్గా మనకి ఏదైతే ప్రీవియస్ యాక్టివిటీ ఉందో ఆ యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఈ స్టోర్డ్ ప్రొసీజర్లో ఉన్న పారామీటర్స్కి ఇన్పుట్గా సప్లై చేస్తాం. ఓకే, ఏం చేస్తున్నాం అంటే, దీని ముందు ఏదైతే యాక్టివిటీ ఉందో ఆ యాక్టివిటీ ద్వారా వచ్చిన అవుట్పుట్ని ఈ స్టోర్డ్ ప్రొసీజర్లో ఉన్న పారామీటర్స్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలం కౌంట్ అంటే, ఇక్కడ చూడండి యాక్టివిటీ అవుట్పుట్స్ ఉంది కదా. ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి. కాలం కౌంట్ ఇక్కడ ఉంటుంది, అక్కడ కాలం కౌంట్, దట్స్ ఇట్. ఓకే, క్లిక్ ఓకే. అలానే ఎగ్జిట్స్ వాల్యూ, ఎగ్జిట్స్. ఓకే, దాని తర్వాత ఐటమ్ నేమ్, ఓకే. దాని తర్వాత ఐటమ్ టైప్, ఓకే. దాని తర్వాత లాస్ట్ మోడిఫైడ్, ఓకే. దాని తర్వాత సైజ్, ఓకే. దాని తర్వాత స్ట్రక్చర్.
దాట్స్ ఇట్. ఇలా మనం ఏంటంటే సో ఇన్పుట్ పారామీటర్స్కి ప్రీవియస్ యాక్టివిటీలో ఉన్న అవుట్పుట్ని సప్లై చేసామన్నమాట. ఓకే, సో మనం అన్నీ కూడా డిఫైన్ చేసినాం కదా. సో మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం. ఏదైనా మిస్టేక్ ఉందా? ఓకే, లుక్స్ గుడ్, D1, దాట్స్ ఇట్. సో లోడ్ అవుతుంది యాక్టివిటీ. ఓకే, సక్సెస్ఫుల్. మీరు కావాలంటే ఇక్కడ వెరిఫై చేద్దాం. చూడండి అంతా కూడా వచ్చిందన్నమాట. ఓకే, సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3. అలానే ఫైల్ ఉందా లేదా? ఉంది. ఫైల్ నేమ్ ఏంటి? సో ఫైల్ టైప్ ఏంటి? ఎప్పుడు మోడిఫై అయింది? సైజ్ ఏంటి? బట్ స్ట్రక్చర్. కానీ స్ట్రక్చర్ అంటే మనకేం వచ్చింది ఇక్కడ? మీరు అబ్జర్వ్ చేస్తే సో స్ట్రక్చర్ అంటే ఇది వచ్చింది, బట్ మనకేం వస్తుంది? వేరేది వస్తున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే దీన్ని ఆబ్జెక్ట్లో ఉన్నది స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాను. ఓకే, సో లెట్ మీ డూ దిస్ వన్. స్ట్రింగ్. ఓకే, దట్స్ ఇట్. క్లిక్ ఆన్ ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. సో లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. సో కాంటాక్ట్ టేబుల్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. చూడండి అంటే బిఫోర్ స్ట్రింగ్ కన్వర్షన్ ఎలా ఉంది, ఆఫ్టర్ స్ట్రింగ్ కన్వర్షన్. ఓకే, ఇది డిఫరెన్స్ అనమాట. రిమైనింగ్ కాలమ్స్ అన్నీ కూడా ఓకే, కానీ బట్ ఇక్కడ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఇలా ఏంటంటే సో స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ, అలానే గెట్ మెటీరియల్ యాక్టివిటీ, డిలీట్ కావచ్చు, కాపీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇప్పుడేంటి గెట్ మెటీరియల్లో ఓన్లీ ఒక ఫైల్ పాయింట్అవుట్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వస్తాయి. బట్ అలా కాకుండా ఒక ఫోల్డర్ని పాయింట్అవుట్ చేసినప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తాయి, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ని సో లూప్ చేయాలంటే ఎలాంటి యాక్టివిటీస్ వాడాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.